హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ మనం డిసెంబర్ 31వ తేదీకి సంబంధించి ఈ సంవత్సరంలో చివరి రోజు హిందూ పేపర్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. అందులో మొదటిది వచ్చేసరికి ఇస్రో ప్రయోగించినటువంటి స్పేడెక్స్ మిషన్కి సంబంధించి, రెండవది వచ్చేసరికి కేరళ అన్నటువంటిది వెంబనాథ్ లేక్ నుంచి ప్లాస్టిక్ని క్లియర్ చేయాలన్నట్టుగా ఒక డ్రైవ్ని చేపడుతుంది. బట్ మనకి వెంబనాథ్ లేక్ యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి. మూడవది వచ్చేసరికి పాంగాంగ్ సో లేక్ బ్యాంక్ దగ్గర శివాజీ స్టాచ్యూని ఆర్మీ ఇన్స్టాల్ చేయడం జరిగింది, దానికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ సబ్మెరైన్స్ కి సంబంధించినటువంటి ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ మరియు టార్పోడోకి సంబంధించి కాంట్రాక్ట్స్ చేసుకుందనమాట, దాని గురించి. నెక్స్ట్ ఏమో ఫార్మర్స్ ప్రొటెస్ట్ గురించి. మనకి తెలుసు కదా, దల్లేవాల్ ఈయన ఫాస్ట్ అంటూ డెత్ని చేస్తూ ఉన్నారు కదా, ఆ కంటెక్స్ట్లో చివరిగా వివేకానంద రాక్ మెమోరియల్ నుంచి తిరువల్లవూర్ స్టాచ్యూ వరకు కూడా ఒక గ్లాస్ బ్రిడ్జ్ని ఆవిష్కరించడం జరిగింది. అయితే ఈ రెండు ప్లేసెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి. దీన్నే స్పాడెక్స్ అంటాం, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనేసి. సో దీనిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ అన్నటువంటి టాపిక్ కింద మనం చదువుకుంటాం. అయితే ఏమైంది, మన భారత అంతరిక్ష సంస్థ అయినటువంటి ఇస్రో ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ని చేపట్టడం జరిగింది. ఇది విజయవంతమైంది అన్నటువంటి కంటెక్స్ట్లో ఇవాళ మనం చదువుకుంటున్నాం. ఈ ఇయర్ ఎండింగ్ అన్నటువంటిది ఇస్రోకి ఇలా ముగిసిందనమాట. మరి మీ నెక్స్ట్ ఇయర్ ప్లాన్స్ ఏంటండి? చాలామంది నెక్స్ట్ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటి అంటూ ఉంటారు. మనకేమో చాలా వరకు జాబ్ వస్తే చాలరా బాబు అన్నట్టు ఉంటాం, అవునా? మరి మీ రిజల్యూషన్స్ ఏంటి అన్నటువంటిది కమెంట్స్లో పెట్టండి. బట్ ఒకటేంటి అంటే, మనీ అనో జాబ్ అనో దీన్ని కోరుకుంటూ మన యొక్క లైఫ్ని పక్కన పెట్టేస్తామేమో అన్నటువంటిది మాత్రం ఒక్కసారి ఆలోచించండి. అంటే చాలామంది నేను సినిమాకి కూడా వెళ్ళను జాబ్ వచ్చేదాకా, ఏ ఫ్యామిలీ ఫంక్షన్కి అటెండ్ అవ్వను, ఇంటికి కూడా వెళ్ళను నాకు జాబ్ వచ్చేదాకా. అయితే ఏమైందండి? మనం వేస్ట్ చేసే చాలా టైం ఉంటుంది తెలుసా, దాన్ని సినిమాలకి, ఇళ్ళకి, ఫ్యామిలీకి అందరికీ పెట్టచ్చు. సో ఒక్కసారి షెడ్యూల్ చేసుకొని నీట్గా చదువుకోవాలన్న ప్లాన్ వేసుకోండి తప్ప గట్టిగా నేను ఇదిగో భీష్ముడిలా కూర్చుంటాను ఇలా అయితేనే అది కాదు. చాలామంది అన్నీ చేస్తూనే సాధించే వాళ్ళు ఉన్నారు. నీట్గా ఒక షెడ్యూల్ ప్రకారం ఫినిష్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి. సో ఒకసారి ఈ వైపుగా కూడా ఆలోచించండి. అండ్ మనం అనుకున్న లక్ష్యాన్ని కూడా మనం రీచ్ అయ్యేలాగా షార్ట్ టర్మ్ గోల్స్ అలాగే లాంగ్ టర్మ్ గోల్స్ రెండు కూడా పెట్టుకోండి. సరే, ఇక్కడ చూడండి, స్పాడెక్స్ లేదా స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఇది ఏంటి అంటే స్పేస్ డాకింగ్ టెక్నాలజీ అన్నటువంటిది ఉంటుంది, దాన్ని డెమాన్స్ట్రేట్ చేసేటటువంటి ఒక మిషన్ అనమాట. సో దీని ద్వారా ఏంటి అంటే, ఏదైనా స్పేస్ క్రాఫ్ట్ అన్నటువంటిది ఉంది అనుకోండి, ఆ స్పేస్ క్రాఫ్ట్ యొక్క డాకింగ్, అన్డాకింగ్ వీటికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఇందులోకి వచ్చేసరికి మనకి లో అర్త్ ఆర్బిట్ LEOలోకి 2 స్పేస్ క్రాఫ్ట్స్ని పంపించడం జరిగింది. అవి ఏంటి అంటే SDX-01 అని అలాగే SDX-02 అని. ఒకటేమో చేజర్, రెండోది వచ్చేసరికి టార్గెట్. సో ఇవి రెండు ఏం చేస్తాయంటే వాటిలో ఉండే సెన్సార్స్, ప్రొపల్షన్ సిస్టమ్స్ వీటిని యూజ్ చేసుకొని ఆటోనామస్గా అవి డాక్ అవుతాయన్నమాట. ఇంకా ఇవి కాకుండా మళ్ళీ మనకి ఎలక్ట్రిక్ పవర్ ట్రాన్స్ఫర్ని టెస్ట్ చేయటం, స్పేస్ క్రాఫ్ట్ కంట్రోల్ని డెమాన్స్ట్రేట్ చేయటం, ఇలాంటి ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా ఉన్నాయి. మరి ఈ మిషన్ యొక్క డ్యూరేషన్ వచ్చేసరికి 2 సంవత్సరాలు. మనకేంటంటే అండి, గగన్యాన్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఫ్యూచర్ మిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్ 4 కావచ్చు, ఇలాంటివి మన భారతీయ అంతరిక్ష స్టేషన్ని మనం తీసుకొచ్చేటప్పుడు కావచ్చు. సో ఈ టైంలో ఒక స్పేస్ క్రాఫ్ట్ నుంచి ఇంకొక స్పేస్ క్రాఫ్ట్కి మారటానికి మధ్యలో మనకి కొంత స్టే చేసే ప్లేస్ అన్నటువంటిది అవసరం అనమాట. దాన్నే డాకింగ్ మరియు అన్డాకింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పేస్ క్రాఫ్ట్ వెళ్ళి ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి దీనికి అతుక్కుంటుంది. సో అందులో ఉన్నటువంటి పర్సన్స్ కావచ్చు, థింగ్స్ కావచ్చు, ఇందులోకి మూవ్ అయ్యి అక్కడ నుంచి వేరే చోటికి వెళ్ళటానికి అనమాట. సో దీన్ని డాకింగ్ అంటాము. మళ్ళీ ఆ పని అయిపోయిన తర్వాత ఇదేమో ఇక్కడ నుంచి సపరేట్ అయిపోయి మళ్ళీ ఇది వెళ్ళిపోతుంది, దాన్ని అన్డాకింగ్ అనేసి పిలుస్తూ ఉంటాము. సో అలా డాకింగ్ అన్డాకింగ్ అన్నటువంటిది మనకి అంతరిక్ష స్టేషన్ తీసుకొచ్చేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. మరి దాని ఆబ్జెక్టివ్గా ఇప్పుడు దీన్ని చేపట్టడం జరిగింది. మరి దీనిని ఏ లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగించడం జరిగింది? PSLV C60 అన్నటువంటిది. వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని కూడా పిలుస్తూ ఉంటాం PSLVని. మరి ఇలాంటి PSLV లేదా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా
470 కిలోమీటర్ల ఆర్బిట్లో అంటే లో అర్త్ ఆర్బిట్లో దీన్ని ప్రయోగించారనమాట. సో ఇందులోకి వచ్చేసరికి 2 శాటిలైట్స్ కూడా ఆర్బిట్ చేస్తూ 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 వాటి యొక్క రిలేటివ్ వెలాసిటీని తగ్గించుకుంటూ వచ్చి డాకింగ్ అన్నటువంటిది పూర్తి చేసుకుంటాయి. సో 2 ఫాస్ట్ మూవింగ్ స్పేస్ క్రాఫ్ట్స్ అన్నటువంటివి సేమ్ ఆర్బిట్లోకి వచ్చి దగ్గరగా వచ్చి ఒక సింగిల్ యూనిట్గా జాయింట్ అవుతాయి. సో దాన్నే డాకింగ్ అనేసి పిలుస్తాం. ఆ సింగిల్ యూనిట్గా జాయింట్ అయ్యి అవసరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అవి 2 యూనిట్స్గా సపరేట్ అవుతాయన్నమాట. దాన్నే అన్డాకింగ్ అనేసి పిలుస్తాము. సో ఇది మనకి స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవటానికి, ఇంటర్ ప్లానటరీ మిషన్స్ లేదా లూనార్ మిషన్స్ని చేపట్టడానికి, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ని చేపట్టడానికి, అలానే గ్లోబల్ కొలాబరేషన్కి, శాటిలైట్ సర్వీసింగ్కి, వీటన్నిటికీ కూడా ఈ డాకింగ్ మరియు అన్డాకింగ్ అన్నటువంటి ఉపయోగపడతాయి. దాన్ని సాధించడం కోసమే స్పేడెక్స్ అన్నటువంటి ఈ మిషన్ అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వెంబనాథ్ లేక్లో ప్లాస్టిక్ని క్లియర్ చేయటం కోసం కేరళ ఒక మెగా డ్రైవ్ని చేపడుతోంది అన్నట్టుగా. మరి దీనిని మనం చూస్తే ఏ సబ్జెక్ట్లో చదువుకుంటాం? ఎన్వైర్న్మెంట్. ఇందులో ఆర్ అన్నటువంటిది ప్రొనౌన్స్ చేయరండి, అందుకే ఎన్వైర్న్మెంట్ అంటున్నాను. చాలామంది ఎన్వైర్న్మెంట్ అంటున్నారేంటి అని క్వశ్చన్ వేస్తున్నారు. సో ఆర్ అన్నటువంటిది మనకి ఇక్కడ ప్రొనౌన్స్ చేయరు. అలాగే మనకి జాగ్రఫీలో కూడా దీన్ని మనం చదువుకుంటాము. అయితే రీసెంట్గా మనం కనుక చూస్తే ఈ వెంబనాథ్ లేక్లో ప్లాస్టిక్ పొల్యూషన్ అన్నటువంటిది పెరిగిపోతూ వస్తోంది. 2023లో కూడా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్నటువంటిది 10 కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది. ఎందుకని? వెంబనాథ్ అలాగే అష్టముది లేక్స్ వీటిని ప్రొటెక్ట్ చేయడంలో కేరళ గవర్నమెంట్ ఫెయిల్ అవుతోంది అన్నట్టుగా. మరి ఆ కంటెక్స్లో అసలు వెంబనాథ్ లేక్ అన్నటువంటిది ఎక్కడ ఉంది, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అన్నటువంటిది కనుక మనం చూస్తే కేరళలో లార్జెస్ట్ లేక్ ఈ వెంబనాథ్ లేక్ అన్నటువంటిది. అట్లానే ఇండియాలో కనుక చూసుకుంటే లాంగెస్ట్ లేక్ ఈ వెంబనాథ్ లేక్ అన్నటువంటిది. దీన్నే వెంబనాథ్ కయల్ అని, వెంబనాథ్ కోల్ అనేసి, పున్నమద లేక్ అనేసి, అలాగే కొచ్చి లేక్ అనేసి ఇలా వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. మరి ఈ లేక్లోకి వచ్చేసరికి వాటర్ సోర్స్ అన్నటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మొత్తం 4 రివర్స్ నుంచి ఇక్కడికి వాటర్ సోర్స్ అన్నటువంటిది వస్తుంది. ఒకటి వచ్చేసరికి మీనాచిల్ అన్నటువంటి రివర్, రెండవది వచ్చేసరికి అచన్కోవిల్ అన్నటువంటి రివర్, మూడవది వచ్చేసరికి పంపా నది, నాలుగవది వచ్చేసరికి మణిమాలా రివర్. ఈ 4 రివర్స్ నుంచి కూడా వెంబనాథ్ లేక్కి వాటర్ అన్నటువంటిది వస్తుంది. అయితే మనం గమనించాలి, అది ఏంటి అంటే కేరళలో బ్యాక్ వాటర్స్లో భాగంగా ఈ వెంబనాథ్ లేక్ అన్నటువంటిది ఉంది. సో వెంబనాథ్ లేక్ మధ్యలో చిన్న బ్యారియర్ ఐలాండ్ ఉంటుంది. దాని తర్వాత అరేబియన్ సీ, అంటే అరేబియన్ సీని అలాగే ఒక చిన్న ఐలాండ్, దాని తర్వాత వెంబనాథ్ లేక్ అన్నటువంటిది. మరి ఇక్కడ మనం చూస్తే ప్రతి సంవత్సరం ఆగస్టులో ఈ వెంబనాథ్ లేక్లో వల్లం కలి అనేటటువంటి ఒక స్నేక్ బోట్ రేస్ అన్నటువంటిది జరుగుతుందన్నమాట. దీన్నే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ అని కూడా పిలుస్తూ ఉంటాం. చిన్న చిన్న సన్నని బోట్స్తో ఇక్కడ పోటీ అన్నటువంటిది జరుగుతుంది కాబట్టి స్నేక్ బోట్ రేస్ అనేసి పేరు వచ్చింది. అంతేకాదు 2002వ సంవత్సరంలో ఈ యొక్క వెంబనాథ్ లేక్ అన్నటువంటిది రామ్సర్ కన్వెన్షన్లో భాగంగా జాయిన్ అయిందనమాట. రామ్సర్ కన్వెన్షన్లో భాగంగా ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కలిగినటువంటి వెట్లాండ్స్ లిస్ట్లో ఈ వెంబనాథ్ లేక్ అన్నటువంటిది కూడా చేరింది. అంతేకాదు నేషనల్ వెట్లాండ్స్ కన్జర్వేషన్ ప్రోగ్రాం కింద మన భారతదేశం ఈ యొక్క వెంబనాథ్ లేక్ని గుర్తించింది కూడా. మరి ఈ యొక్క లేక్ ఈస్ట్ కోస్ట్లో ఒక బర్డ్ శాంక్చురీ అన్నటువంటిది ఉంటుంది. అదే కుమారకం బర్డ్ శాంక్చురీ అన్నటువంటిది. సో ఇంపార్టెంట్ అండి, మనకి జియోగ్రఫీ పరంగా దీని గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియన్ ఆర్మీ పాంగాంగ్సో లేక్ యొక్క బ్యాంక్లో శివాజీ స్టాచ్యూని నెలకొల్పటం జరిగింది. మరి మరాఠా వారియర్ అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈయన యొక్క విగ్రహాన్ని ఈస్టర్న్ లదాఖ్లో ఉన్నటువంటి పాంగాంగ్సో లేక్ దగ్గర నెలకొల్పారు. మరి దీని యొక్క ఆల్టిట్యూడ్ మనం చూస్తే 14,300 అడుగుల ఎత్తులో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర LAC అంటే ఏంటి, మనకి
చైనాతో బార్డర్ అన్నటువంటిది ఇక్కడ ఉంది. ఆ దగ్గరలో దీన్ని అన్వీల్ చేయటం జరిగింది. సో దీని ద్వారా శివాజీ యొక్క స్పిరిట్ మరియు లెగసీని సెలబ్రేట్ చేయటం లక్ష్యంగా, అలాగే ఈ ఇండియన్ రూలర్ యొక్క కరేజ్ కావచ్చు, అతని యొక్క వాల్యూస్ని సింబలైజ్ చేస్తూ ఈ స్టాచ్యూని తీసుకొచ్చారు. అయితే దీని అవసరం ఏముంది, అసలు దీని రిలవెన్స్ ఏంటి అన్నట్టుగా ఇప్పుడు చాలా ప్రశ్నలు అన్నటువంటివి తలెత్తుతూ ఉన్నాయి. ఎందుకు అంటే ఈ స్టాచ్యూ అన్నటువంటిది అక్కడ ఎలాంటి కల్చరల్ రిలవెన్స్ లేదు, అట్లానే కన్సల్టేషన్ కూడా సరిగ్గా లేదు అన్నట్టుగా కాంట్రవర్సీ అనమాట. బట్ మనం గమనించాలి, ఇండియా చైనా టెన్షన్స్ ఏవైతే ఆన్గోయింగ్ ఉన్నాయో వాటికి సంబంధించి మన సావర్నిటీని తెలియజేసే లక్ష్యంగా ఈ స్టాచ్యూని అక్కడ ఉంచారు. మన ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు డిఫెన్స్ ఎన్హాన్స్మెంట్ ఏదైతే లదాఖ్లో చేపడుతూ ఉన్నారో దాంట్లో పార్ట్గా దీన్ని కూడా చేపట్టడం జరిగింది. మరి మనం చూస్తే ఛత్రపతి శివాజీ, దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో మనము డిఫెన్స్ టెక్నాలజీ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా కింగ్ ఈయన, ఆయన యొక్క మిలిటరీ టాక్టిక్స్ అన్నటువంటివి చాలా ఆదర్శనీయం. సింబల్ ఆఫ్ కరేజ్, సింబల్ ఆఫ్ జస్టిస్గా మనం చెప్పుకుంటూ ఉంటాము. అంతేకాదు మనం గమనిస్తే ఫైర్ అండ్ ఫ్యూరీ కాప్స్ అని కూడా మనం తీసుకురావటం జరిగింది. లేహ్లో వీళ్ళని తీసుకురావటం ద్వారా ఇటు లదాఖ్ రీజియన్, ఎస్పెషల్లీ ఎల్ఏసి దగ్గర రీజియన్లో డిఫెండ్ చేయడానికి వీళ్ళు రెస్పాన్సిబుల్ అన్నమాట. సో అది గమనించాలి. లదాఖ్ అన్నటువంటిది కూడా న్యూస్లో ఉందండి. ఎందుకు 6th షెడ్యూల్ స్టేటస్ కావాలి అని చెప్పేసి, అట్లానే మాకు స్టేట్హుడ్ ఉండాలి అని చెప్పేసి ఈ మధ్య మొత్తం న్యూస్లో ఉంది కదా. సో ఆ కంటెక్స్లో కూడా ఇది ఇంపార్టెంట్. 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా అప్పటిదాకా జమ్మూ అండ్ కాశ్మీర్లో భాగంగా ఉన్నటువంటి లదాఖ్కి ఆ తర్వాత యూనియన్ టెరిటరీ స్టేటస్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. బట్ లదాఖ్లో అసెంబ్లీ అన్నటువంటిది లేదు, ఇది మనం గమనించాలి. అట్లానే ఎల్ఏసి అన్నాం ఇందాక, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఏంటది? ఇది ఒక డిమార్కేషన్ లైన్. ఇండియా అలాగే చైనీస్ కంట్రోల్డ్ టెరిటరీ ఏదైతే ఉందో దాన్ని సపరేట్ చేస్తూ తీసుకొచ్చినటువంటి లైనే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. పర్టికులర్గా ఇది లదాఖ్కి సంబంధించి చాలా రిలవెంట్ అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సబ్మెరైన్స్కి సంబంధించిన ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్, అలానే టార్పెడోస్, వీటికి సంబంధించిన కాంట్రాక్ట్స్ మీద కేంద్ర ప్రభుత్వం సంతకాలు చేసింది. దీనికి కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్ టెక్నాలజీ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అయితే ఇక్కడ సబ్మెరైన్స్ అన్నటువంటివి మనకి తెలుసు కదా. ఈ సబ్మెరైన్స్లో ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ అన్నటువంటిది ఉంటుంది. ఏంటి ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అంటే? నార్మల్గా మనకి సబ్మెరైన్స్లో డీజిల్ సబ్మెరైన్స్ అని చెప్పేసి, అట్లానే న్యూక్లియర్ సబ్మెరైన్స్ అని చెప్పేసి ఇలా 2 రకాలు ఉంటాయి. నార్మల్గా డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ అనమాట. సో ఇవి మనం చూస్తే వాటిలో జనరేటర్స్ అనేసి ఉంటాయి. ఈ జనరేటర్స్ అన్నటువంటివి వాటి యొక్క బ్యాటరీస్ని రీఛార్జ్ చేసుకోవాలి. సో ఎక్కువ టైం ఇవి వాటర్లో ఉండలేవు కాబట్టి ఇవి సర్ఫేస్ వద్దకి రావాలి. అలా సర్ఫేస్ వద్దకు వచ్చినప్పుడు ఎనిమీస్ వాటిని గుర్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టంలోకి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే, ఇందులో బ్యాటరీస్ అన్నటువంటివి ఉంటాయి. ఆ బ్యాటరీస్ ఎప్పుడైతే ఆ బోట్ అంటే సబ్మెరైన్ అన్నటువంటిది సబ్మర్జ్ అయి ఉంటుందో ఆ టైంలో కూడా అవి ఛార్జ్ అవుతాయన్నమాట. సో దానివల్ల ఫ్రీక్వెంట్గా సర్ఫేస్కి రావాల్సిన అవసరం అన్నటువంటిది ఉండదు. అయితే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ ఉంటే మరి సర్ఫేస్ మీదకి రానవసరం లేదా అంటే అవసరమే, కానీ చాలా తక్కువ అనమాట. దాంతో కంపేర్ చేసుకుంటే డీజిల్ సబ్మెరీన్స్ అన్నటువంటివి చాలా ఎక్కువగా సర్ఫేస్కి రావాల్సి ఉంటుంది. మరి దీనివల్ల ఉండేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? అయితే ఇంకొకటి ఏంటి అంటే, మనకి మిసైల్స్ అనేసి టార్పెడోస్ అనేసి ఉంటాయి డిఫెన్స్లో. సో మనకి మిసైల్స్ అంటే ఏంటి? మనకి నార్మల్గా భూమి మీద నుంచి, అట్లానే మనం ఏవైతే ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి, అలానే నావికాదళం యూజ్ చేసేటటువంటి షిప్స్, వీటి నుంచి మనం ఏవైనా గనక వదిలితే వాటిని మిసైల్స్ అనేసి పిలుస్తాం. అదే సబ్మరైన్స్ నుంచి గనక మనము వీటిని గనక ప్రయోగిస్తే వాటిని టార్పెడోస్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ ఫస్ట్ చూస్తే, ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఒకటి, డిటెక్ట్ అవ్వకుండా అన్డిటెక్టెడ్గా చాలా కాలం పాటు ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. అది మాత్రమే కాదు, డీజిల్ సబ్మరైన్స్లోకి వచ్చేసరికి మనకి వాటి ఇంజిన్స్ని కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేసుకుని వెయిట్ చేయొచ్చు అనమాట. కానీ న్యూక్లియర్ సబ్మరైన్స్ అలా కాదు. వీటిలో ఉండేటటువంటి రియాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ రియాక్టర్స్ని స్విచ్ ఆఫ్ చేయలేమన్నమాట.
అట్లానే ఇందులో ఈ న్యూక్లియర్ సబ్మరైన్స్లోకి వచ్చేసరికి ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టంలో మోడర్న్ డీజిల్ సబ్మరైన్స్తో కంపేర్ చేసుకుంటే సౌండ్ అన్నటువంటిది చాలా తక్కువ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెసే. మరి దీంట్లోనూ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏమేం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి? సో ఈ న్యూక్లియర్ సబ్మరైన్స్లో ఈ యొక్క ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ని ఇన్స్టాల్ చేయటం ద్వారా దాని యొక్క లెంత్ అట్లానే దాని యొక్క వెయిట్ అన్నటువంటిది పెరుగుతుందన్నమాట. అంతేకాదు ఇందులోకి వచ్చేసరికి ప్రెషరైజ్డ్ లిక్విడ్ ఆక్సిజన్ అన్నటువంటిది ఉంటుందన్నమాట స్టోరేజ్ మరియు సప్లైకి సంబంధించి. అలాగే ఇందులోకి వచ్చేసరికి కొంత నాయిస్ అన్నటువంటిది, అకౌస్టిక్ నాయిస్ అన్నటువంటిది వాటి యొక్క మూవింగ్ పార్ట్స్ నుంచి వస్తూ ఉంటుంది. అంతేకాదు దీనివల్ల సబ్మెరైన్ కాస్ట్ అన్నటువంటిది అరౌండ్ 10% ఎక్కువ అయ్యేటటువంటి అవకాశము ఉంటుంది. సో మన నేవీ ఏమని డిసైడ్ అయింది, 30 years సబ్మెరైన్ బిల్డింగ్ ప్రోగ్రామ్ని 1919లోనే క్యాబినెట్ కమిటీ అన్నటువంటిది అప్రూవ్ చేసింది. సో 2030వ సంవత్సరం నాటికల్లా 24 సబ్మెరైన్స్ని ఇండిజినస్గా బిల్డ్ చేసి ఇండక్ట్ చేయాలి అన్నటువంటిది లక్ష్యం. దానికోసం P-75 అని చెప్పేసి, P-75I అని చెప్పేసి ఇలాంటి వాటిని తీసుకొచ్చారనమాట. మరి ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటి అంటే, మనకి సబ్మెరైన్స్లో వివిధ రకాలు ఉంటాయి. అవి ఏంటి అంటే SSKs అనేసి, SSBN అని చెప్పేసి ఇట్లా వివిధ రకాలు ఉంటాయన్నమాట. సో అవి కూడా ఒకసారి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పంజాబ్ ఫార్మర్స్ యొక్క బంద్కి సంబంధించి ఈ బంద్ అన్నటువంటిది సక్సెస్ అయిందనమాట. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ఫార్మర్స్ ప్రొటెస్ట్కి సంబంధించి మనము ఎకానమీలో అగ్రికల్చర్ అన్నటువంటి టాపిక్ కింద దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటాం. సో మనం చూస్తే ఇంతకుముందు ఫార్మ్ యాక్ట్స్ అనేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మళ్ళీ రైతుల యొక్క ఆందోళన నేపథ్యంలో ఆ చట్టాలని వెనక్కి తీసేసుకుందనమాట. అయితే ఇప్పుడు ఏమైంది, కిసాన్ మజ్దూర్ మోర్చా, అలానే సంయుక్త కిసాన్ మోర్చా ఇలాంటి ఏవైతే రైతు సహకార సంఘాలు ఉన్నాయో ఇవన్నీ పంజాబ్లోకి వచ్చి ప్రొటెస్టులు చేస్తూ ఉన్నాయన్నమాట. ఏమని అంటే, ఒకటి మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నటువంటిది ఇవ్వాలి, దీనికి లీగాలిటీ అన్నటువంటిది కల్పించాలి అనేసి. అంతేకాదు ఎంఎస్పిని అన్ని క్రాప్స్కి కూడా వర్తించేలాగా చేయాలి. అంతేకాకుండా ఈ క్రాప్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ ఏదైతే చెప్పిందో ఆ కమిషన్ యొక్క రిపోర్ట్ ప్రకారం క్రాప్ ప్రైసెస్ అన్నటువంటిది ఇవ్వండి. అంతేకాదు డెట్ వేవర్ అన్నటువంటిది ఫార్మర్స్కి, లేబరర్స్కి ఉండాలి. అలాగే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013ని ఇంప్లిమెంట్ చేయాలి. అంతేకాదు 2021లో లఖింపూర్ కేరీలో కిల్లింగ్స్ అన్నటువంటివి జరిగాయి. లఖింపూర్ కేరీ కిల్లింగ్స్, మరి అందులో వాళ్ళకి పనిష్మెంట్స్ అన్నటువంటివి ఇవ్వాలి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి విత్డ్రా అన్నటువంటిది చేసుకోవాలి. ఫార్మర్స్ మరియు ఫార్మ్ లేబరర్స్కి పెన్షన్స్ అన్నటువంటిది ఇవ్వాలి. అట్లానే ఢిల్లీ ప్రొటెస్ట్లో ఎవరైతే ఫార్మర్స్ చనిపోయారో వాళ్ళకి కంపెన్సేషన్ అన్నటువంటిది ఇవ్వాలి. ఇది మాత్రమే కాకుండా ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2020ని స్క్రాప్ చేయాలి. అలానే MGNREGS అన్నటువంటిది ఉంది కదా, MG నరేగా, ఈ స్కీమ్ కింద 200 రోజుల పని దినాల్ని కల్పించాలి. అట్లానే డైలీ వేజ్ని 700కి పెంచాలి. అలానే నేషనల్ కమిషన్ ఫర్ స్పైసెస్ని తీసుకురావాలి అన్నట్టుగా ఈ డిమాండ్స్ అన్నింటితో రైతులు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. మరి ఆ నేపథ్యంలోనే ఇప్పుడు పంజాబ్లో ఇటు దల్లేవాల్ మనం చూస్తే ఫాస్ట్ అంటూ డెత్కి కూర్చోవటం జరిగింది. ఫార్మర్స్ అంతా కూడా నిన్న బంద్ని ప్రకటించడం జరిగింది. సో వీటన్నిటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవాళ దీనికి సంబంధించినటువంటి కేసుని టేకప్ చేస్తోందన్నమాట. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి. తమిళనాడులో వవతురై బీచ్ దగ్గర, కన్యాకుమారి యొక్క వవతురై బీచ్ దగ్గర ఉన్నటువంటి వివేకానంద రాక్ మెమోరియల్కి, అట్లానే కన్యాకుమారిలో ఉన్నటువంటి తిరువల్లవూర్ స్టాచ్యూకి మధ్య ఒక గ్లాస్ బ్రిడ్జ్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. మరి ఈ కంటెక్స్ట్లో ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. గ్లాస్ బ్రిడ్జ్ అన్నటువంటిది తిరువల్లవూర్ లేదా వల్లవూర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. దాదాపు 41 మీటర్ల పొడవైనటువంటి ఒక స్టోన్ స్కల్ప్చర్ లేదా 133 అడుగుల పొడవైనటువంటి ఒక స్టోన్ స్కల్ప్చర్ని ఈయనకి సంబంధించి ఆవిష్కరించటం జరిగింది. మరి ఈయన తమిళ్ పోయెట్, ఒక ఫిలాసఫర్ కూడా, తిరువల్లవూర్ అన్నటువంటి వ్యక్తి. ఈయన రాసినటువంటి రచన ఏంటి, తిరుక్కురాల్ అన్నటువంటిది.
తిరుక్కురాల్ అన్నటువంటిది ఏన్షియంట్ తమిళ్ వర్క్ అనమాట మొరాలిటీ మీద. మరి ఈ తిరువల్లవూర్ స్టాచ్యూ అన్నటువంటిది కన్యాకుమారి దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న ఐలాండ్ మీద దీన్ని నెలకొల్పారనమాట. మనకి సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియన్ పెనిన్సులా ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. సో మనం ఇక్కడ గనక మనం చూస్తే ఇటు బే ఆఫ్ బెంగాల్, అలాగే అరేబియన్ సీ, అలాగే ఇండియన్ ఓషన్ ఇవన్నీ కూడా మీట్ అయ్యేటటువంటి ప్రదేశం. మరి ఈ స్టాచ్యూని కట్టించింది అంటే ఆ స్కల్ప్ చేసింది ఎవరు అంటే వి గణపతి స్థాపతి అన్నటువంటి వ్యక్తి అనమాట. మనం చూస్తే సేమ్ ఇతనే అక్కడ ఐరైవన్ టెంపుల్ ని కూడా క్రియేట్ చేసినటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు మనం చూస్తే ఇది మన ఇండియాలో 25th లార్జెస్ట్ స్టాచ్యూ అనమాట, తిరువల్లవూర్ స్టాచ్యూ. అలానే రెండవది మనం చూస్తే వివేకానంద రాక్ మెమోరియల్ అన్నటువంటిది. కన్యాకుమారి దగ్గర ఈ వివేకానంద రాక్ మెమోరియల్ ని నెలకొల్పటం జరిగింది. మనం చూస్తే 1892వ సంవత్సరంలో స్వామి వివేకానంద అక్కడికి వెళ్ళి కన్యాకుమారి షోర్స్ దగ్గర ఉండేటటువంటి ఈ రాక్ మీద మెడిటేషన్ చేయటం జరిగింది. అక్కడే ఆయనకి ఎన్లైట్మెంట్ అయింది అన్నట్టుగా కూడా చెప్తారనమాట. 3 days 3 nights ఆయన అక్కడ స్పెండ్ చేయటం జరిగింది. మరి ఈ మెమోరియల్ అన్నటువంటిది మనం చూస్తే తమిళనాడు దగ్గర వవత్తురై అన్నటువంటి మెయిన్ ల్యాండ్ ఉంది. దాని నుంచి 500 మీటర్ల లోపల 2 రాక్స్ మధ్య ఈ మెమోరియల్ అన్నటువంటిది ఉందన్నమాట. ఒక చిన్న రాకీ ఐలెట్ ఇది. సో ఇక్కడ 2 మెయిన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఒకటి వివేకానంద మండపం, 2 శ్రీపాద మండపం అని చెప్పేసి. సో ఈ మెమోరియల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఒకటి స్వామి వివేకానంద మన స్పిరిచువల్ లీడర్ ఈ అన్ని గుర్తు చేసుకుంటూ కన్స్ట్రక్ట్ చేసినటువంటిది. దీనిని 1970వ సంవత్సరంలో అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినటువంటి వివి గిరి ఈయన ఇనాగ్రేట్ చేశారనమాట. సో ఈ నేపథ్యంలో ఈ 2 ప్లేసెస్ కూడా మనకి ఇంపార్టెంట్. ఒక అనౌన్స్మెంట్ అండి, అది ఏంటి అంటే ఇవాల్టి వరకే ఈ హిందూ పేపర్ అనాలిసిస్ అండి. సో త్వరలోనే కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ అయ్యేలాగా ఒక కొత్త ఇనిషియేటివ్ని లా ఎక్సలెన్స్ తీసుకొస్తుంది. మరి మనము చదువుకునేటప్పుడు అండి షెడ్యూల్ వేసుకొని నీట్గా అవర్లీ, డైలీ, వీక్లీ, అలాగే మంత్లీ కూడా షెడ్యూల్ వేసుకొని ఎంతవరకు కవర్ చేస్తున్నాం, ఎన్ని రివిజన్స్ చేస్తున్నాం అన్నటువంటి సరిగ్గా చూసుకుని మల్టిపుల్ రివిజన్స్ చేస్తూ కరెంట్ అఫైర్స్ని నీట్గా కవర్ చేసుకుంటూ మనం కనుక చేసుకోగలిగితే ఎగ్జామ్ అన్నటువంటిది ఖచ్చితంగా క్లియర్ చేస్తాం. సో ఆల్ ద వెరీ బెస్ట్ మీ అందరికీ కూడా. బాగా చదవండి, ఎగ్జామ్ బాగా రాయాలి. So once again, మీ అందరికీ all the very best and thank you for your support.